ఆలోచించాల్సిన విషయం అనేది. ఆశయాలు ఉండొచ్చు, ఆశయాలు నేను విడదీయమని నేను చెప్పడంలే, కానీ విడిపోతాము అనే ఒక బలమైన కోరిక సామాన్య ప్రజల దాకా పర్కులేట్ అయిన తర్వాత ఈ రోజు దాన్ని నిలబెట్టడం అనేది సాధ్యమా కాదా? తర్వాత సెంటిమెంట్ రైజింగ్, ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళు దండిగా రైజ్ చేస్తుంటారండి. ఇప్పుడు క్యాపిటల్ గురించి మన వాళ్లే మాట్లాడుతున్నారు. క్యాపిటల్లో మా భూభాగం నుండి కట్టినటువంటి శిస్తులు లేవా అని అడిగినారు. ఆ రోజు ఢిల్లీలో పాకిస్తాన్ పంజాబ్ నుండి వచ్చిన శిస్తులు అక్కడ లేవండి, బెలూచిస్తాన్ నుండి వచ్చిన శిస్తులు అక్కడ లేవండి. ఎందుకులే ఉంటాయి. ఒక క్యాపిటల్ డెవలప్ అయిందంటే అన్ని చోట్ల నుండి వచ్చినట్టు ఉంటాయి. అంత మాత్రం అది వాళ్ళు అడగడం కేవలం క్యాపిటల్ అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు అడగడం అది అధర్మము అనేది కాదు. తర్వాత ఇంకొక మన మిత్రులు ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరో నాకు గుర్తు రావటం లేదు. ఇదేంటంటే మనమేదో పెద్ద త్యాగం చేసి వాళ్ళ దగ్గరికి క్యాపిటల్ తీసుకుపోయి అక్కడ వాళ్ళు కోరినట్టు మనం పెట్టినట్టు మాట్లాడుతున్నారు. ఇంతకంటే అసత్యమైన మాట ఇంకొకటి లేదు. వాళ్ళు నాకు తెలిసి చరిత్రలో వాళ్ళు ఏ రోజు క్యాపిటల్ మాకు పెట్టమని వాళ్ళు కోరనే లేదు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రకాశం పంతులు గారు మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి కోస్తా రాయలసీమ ప్రజల మధ్యన ఒక వివాదం వచ్చింది. ఎక్కడ ఉండాలా రాజధాని అని. రాయలసీమ ప్రజలు రాజధాని మాకు కావాలని కోరుకున్నారు. కోస్తా ప్రజలు గుంటూరు విజయవాడ మధ్యన పెట్టాలని కోరుకున్నారు. కానీ ఈ వివాదం తెగటానికి ప్రకాశం పంతులను పెద్ద మనిషిగా పెట్టే ఆయన కర్నూలులో రాజధానిగా ఉండడానికి తీర్మానం చేశారు. ఆ తీర్మానం చేసినందుకు విజయవాడలో ప్రకాశం పంతుల విగ్రహాన్ని విరగొట్టి బకింగ్హామ్ కెనాల్లో వేశారు. కాబట్టి మనది అంత సులభంగా వచ్చిన రాజధాని కాదు. ఆ సందర్భంలో ఒక్క మాట ప్రకాశం పంతులు గారి స్టేట్మెంట్ మీకు గుర్తుంటే నేను మళ్ళా గుర్తు చేయమంటే చేస్తాను. ఏమిటంటే మీరు అంటే కోస్తా ప్రజలు ఆవేశపడాల్సిన అవసరం లేదు. కర్నూలు కేవలం తాత్కాలిక రాజధాని, రేపో మాపో విశాలాంధ్ర రాబోతుంది. కాబట్టి రాజధాని మనకు ఉమ్మడి రాజధానిగా మనం హైదరాబాద్కు పోదాము అని కోస్తా ప్రాంతాన్ని శాంతింపజేసిన సంఘటన నేను ఇక్కడికి గుర్తు చేస్తున్నాను. కాబట్టి అది ఏదో తెలంగాణ ప్రజలు అక్కడ మా క్యాపిటల్ పెట్టమని వాళ్ళు బ్రతిమాలినట్టు మనం ఏదో త్యాగం చేసి అక్కడికి తీసుకొని పోయినట్టు చెప్పడం అనేది న్యాయం కాదని నేను అనుకుంటున్నాను. తర్వాత అక్కడ క్యాపిటల్ ఉన్న తర్వాత డెవలప్ అవుతుందంటే ఏ క్యాపిటల్ అయినా డెవలప్ అవుతుందండి. క్యాపిటల్ పెట్టిన తర్వాత తప్పకుండా దాని చుట్టూ కొన్ని కాన్సన్ట్రేట్ అవుతాయి. ఈ రోజు అక్కడ రోడ్లు వేసిండొచ్చు, ఇవి వేసిండొచ్చు, అది వేసిండొచ్చు, కట్టుకుండొచ్చు, ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎన్నో తయారైండొచ్చు. కానీ ఒక్కటి మనం మర్చిపోకూడదు, 4 ఏళ్ల ముందు వరకు మన అసెంబ్లీ వాళ్ళ బిల్డింగ్ లో జరుపుకున్నాం. ఈ క్షణం వరకు మన హైకోర్టు వాళ్ళ బిల్డింగ్ లో జరుపుకుంటున్నాం. ఈ రోజు వరకు మన జనరల్ హాస్పిటల్స్ వాళ్ళ బిల్డింగ్స్ లో జరుపుకుంటున్నాం. వాళ్ళ గుర్రపు శాలలను మనం గతి లేక ఎమ్మెల్యే క్వార్టర్స్ గా కూడా వాడుకున్న విషయం ఒకసారి మర్చిపోవద్దని నేను చెప్తున్నాను. కాబట్టి కేవలం ఏదో ఆవేశాలు రెచ్చగొట్టడానికో ఏదో ఆశలు కల్పించడానికో హైదరాబాద్ మీద మనకు హక్కున్నట్టు మాట్లాడడం అనేది న్యాయం కాదు అనేది నేను అనుకుంటున్నా. అందుకని నేను అందరికీ ఉండే భావాలకు ఎదురుతున్నాను కాబట్టి కొంచెం నన్ను వివరంగా వివరించడానికి అవకాశం ఇవ్వమని. తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఇంకా కొన్ని వాదనలు వచ్చినాయి. పోతే పోని, విడిపోతే విడిపోని, హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పెట్టుకుంటే ఎట్లుంటది, దాన్ని ఏదో దీని కింద ఏది యూనియన్ టెరిటరీ కింద చేస్తే ఎట్లుంటుందనే వాదనలు కూడా నేను కొన్ని విన్నాను. అది కూడా విచిత్రమే. నేనైతే నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పమంటే నేను పూర్తిగా దానికి విభేదిస్తున్నాను. ఎందుకంటే రాజధాని అనేది కేవలం అలంకారప్రాయమైంది కాదు. దాన్ని అంటిపెట్టుకొని కొన్ని లక్షల ఉద్యోగాలు ఉంటాయి. పెద్ద ఉద్యోగాలు కాదు, ఎక్కడ పోయినా ఉంటాయి. నేను చెప్పేది చిన్న చిన్న నౌకర్లు, చిన్న డ్రైవర్లు,
ఇప్పుడు హైదరాబాద్ లో ఒక డ్రైవర్ కావాల్సి వస్తే ఎక్కడో నా ఊరు నుండి నేను హైదరాబాద్ కు తీసుకుపోయి పెట్టుకోలేను, ఆ జీతానికి అక్కడ అతడు బ్రతకలేడు. కాబట్టి ఇన్వేరియబుల్ గా స్థానికునికి అక్కడ ఉద్యోగం దొరుకుతుంది. అట్లా లక్షల ఉద్యోగాలు దొరికే అవకాశాన్ని నా ప్రాంతంలో పోగొట్టుకుని ఒకవేళ వేరైతే నా రాజధాని నేను ఏర్పాటు చేసుకోకుండా తీసుకొని పోయే అద్దింట్లో ఉండమని అంటే మాత్రం సుతరాము మూర్ఖత్వం అనేది నా అభిప్రాయం. నా ప్రాంతంలోనే ఉండాలా, నా వాళ్ళకే ఆ ఉద్యోగాలు రావాలి, అప్పుడే ఆ క్యాపిటల్ బెనిఫిట్ నా వాళ్ళకు వస్తుంది, అప్పుడే ఆ స్టేట్ హుడ్ బెనిఫిట్ నా వాళ్ళకు వస్తుంది అనేది నా అభిప్రాయము. కాబట్టి విడిపోయేటటువంటి ప్రసక్తే వచ్చినప్పుడు రాజధాని గురించి మనం మాట్లాడడం, అందులో రాయలసీమ వాళ్ళ మాట్లాడడం మంచిది కాదనుకుంటే, ఎందుకంటే పోగొట్టుకుని ఒకసారి దెబ్బతిన్నోళ్ళు మనట్లాంటి సోదరులను మళ్లీ మనం కించపరచడం మంచిది కాదు. విడిపోయే పరిస్థితి వస్తే అది మాత్రం జాగ్రత్తగా గమనించండి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, ఇంకా మిత్రులు మాట్లాడుతూ చంద్ర అనుకుంటా ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ చెప్పినారు. ఖచ్చితంగా ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీటి సమస్యలు. ఎందుకు నీటి సమస్యలు ఉన్నాయి అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటి కోటా ఉంది. ఇవన్నీ కేవలం ప్రాంతాలే కాబట్టి ప్రాంతాలకు విభజన ఉండదు ఎప్పుడు. అందువల్ల ఏమవుతుంది, ఉమ్మడి సొమ్ము ఉంది, ఉమ్మడి సొమ్ములో నా భాగం ఉంది. కానీ ఆ ఉమ్మడి సొమ్ము ఎక్కడైతే దాచిపెట్టినారో ఆ ఇనబ్బిరు, ఆ తాళం చెవులు మాత్రం నా చేతుల్లో లేవు. ఎందుకు లేవంటే 123 మంది ఎమ్మెల్యేలు ఉండేది కోస్తా ప్రాంతమై, 119 ఎమ్మెల్యేలు ఉండేది తెలంగాణ ప్రాంతమైంది. 52తో దేంట్లోనూ సగంగాని మెంబర్షిప్ తో నేను అక్కడ కూర్చొని ఉన్నాను. ఏదో మర్యాద కోసం పెద్ద లీడర్ ఎవరైనా వస్తే వాళ్ళు ఉండనీలే వీడనే చీఫ్ మినిస్టర్ సీట్ మీద కూర్చోబెట్టుకున్నారే తప్ప యాక్చువల్ గా పవర్ అనేది రాయలసీమకు లేదు. అందువల్ల ఎవరో ఒకరిని మన వాడిని కూర్చోబెట్టి మాటికంటే అంటారు, మీ వాళ్ళు ఇంతమంది చీఫ్ మినిస్టర్లు ఉన్నారు కదా అని. నిజమే, రాయలసీమని ఊరికేమిటే పదవి మీద వీళ్లకుండే భ్రమలను అడ్డం పెట్టుకుని సీటు మీద కూర్చోబెట్టుకుంటున్నారు. అనుభవించేదంతా వేరే ప్రాంతాల వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈ దోపిడీ నిరంతరం సాగిపోతుంది. నేను విడిపోతేనే మంచిదని ఎందుకు కోరుకున్నానంటే, విడిపోయినప్పుడు ఏదైతే సపరేట్ స్టేట్ అవుతుంది. బచావత్ అవార్డులో ఇచ్చినటువంటి 850 టీఎంసీలో ఎవరికి భాగం, ఎవరి భాగం వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఇబ్బంది లేకుండా రైట్ ట్రయల్ గా ఎవరి నీళ్లను వాళ్ళని అనుభవించేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని పోగొట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. అయితే ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎందుకు ఊడ్చుకున్నారంటే, తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒకటిగా ఉంటే మంచిదనే అభిప్రాయంతో అట్లే ఊడ్చుకుంటూ పోయినాము. కాదు, ఇప్పుడు అయ్యే పరిస్థితి లేదు. వీ మస్ట్ రియలైజ్ ది రియాలిటీస్. ఒకవైపు నా ఉద్దేశంలో తెలంగాణ ఈజ్ ఏ హిస్టారికల్ ఫ్యాక్ట్. ఎందుకంటే అదేదో కేసీఆర్ ఉద్యమం చేసి వచ్చింది కాదు, ఒక రాజకీయమైన పరిణామంతో వచ్చింది. ఇది మీరు రాజకీయాలు మాట్లాడొద్దన్నారు కాబట్టి నేను ఆ వివరాలు లేకపోను. బట్ ఐ ఫీల్ తెలంగాణ స్టేట్ ఈజ్ ఏ హిస్టారికల్ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ రమణాథ్ గారు. ఇప్పుడు ప్రకాష్ గారు తెలంగాణ గురించి మాట్లాడారు. ప్రకాష్ గారు మాట్లాడే ముందు ఈశ్వర్ రెడ్డి గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటున్నాను. హలో.